హాయ్, హలో, నమస్తే. నేను మాధవి. వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. సేమియా పాయసం చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ స్లైస్ చేసిన బాదం వేసుకొని అర నిమిషం ఫ్రై చేయండి. ఇప్పుడు అందులో 15 కిస్మిస్లు కూడా వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు సేమియా వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని సేమియా గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సేమియా గోల్డెన్ కలర్కి వచ్చాక అందులో 2 కప్పుల నీళ్లు వేసి కలపండి. సేమియాని ఇలా నీళ్ళలో 80% వరకు ఉడికించండి. సేమియాని ఫస్ట్ నీళ్ళలో ఉడికించడం వల్ల చల్లారాక కూడా సేమియా అనేది గట్టిపడదండి. సో సేమియా 80% ఉడికాక ఇప్పుడు అందులో 3 కప్పుల పాలు పోసుకొని పాలలో సేమియాని 5 నిమిషాలు ఉడికించుకోండి. సేమియా పాలలో ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. సేమియా బాగా ఉడికిపోయాక ఇప్పుడు అందులో మనము 1 కప్పు సేమియా కోసం 1 కప్పు పంచదార వేసుకుందామండి. సేమియా బాగా ఉడికిపోయిందండి. అందులో 1 కప్పు పంచదార వేసుకొని పంచదార కరిగేంత వరకు గరిటెతోటి కలుపుతూ పంచదార కరిగించుకోండి. పంచదార అంతా కరిగిపోయాక ఇంకొక 2 నిమిషాలు సేమియాని ఉడికించుకోండి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసి కలపండి. అలాగే 1 కప్ చిటికెడంతా ఉప్పు కూడా వేయండి. చిటికెడు ఉప్పు వేయడం వల్ల పాయసం ఒక స్వీట్నెస్సే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఏ స్వీట్ చేసినా కానీ ఒక చిటికెడు ఉప్పు వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న డ్రై నట్స్ కూడా వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చక్కెర పొంగల్ కోసం ఒక ప్యాన్లో 1 కప్పు రైస్ని అలాగే అర కప్పు పెసరపప్పు వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా డ్రై రోస్ట్ చేయడం వల్ల పప్పుకి మంచి సువాసన వస్తుంది. అలాగే రైస్ని డ్రై రోస్ట్ చేయడం వలన ముద్దలా రాకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇవి మంచిగా రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక కుక్కర్లో వేసుకోండి. వేసుకొని ఒక 2 సార్లు కడిగి తీసుకోండి. ఇందులో ఇప్పుడు 3 కప్పుల నీళ్ళని పోసుకోండి. మనం 1 కప్పు రైస్ అర కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, సో డబుల్ క్వాంటిటీలో వాటర్ని వేసుకోండి. ఇప్పుడు కుక్ చేసుకోవడానికి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ పోయేలోపు మనం వేరొక ప్యాన్లో అర కప్పు బెల్లం అలాగే 1/4 కప్పు చక్కెర వేసుకొని అందులో 1/4 కప్పు నీళ్ళని వేసుకొని బెల్లంని చక్కెరని కరిగించుకోండి. మనం చేసేది చక్కెర పొంగల్ కాబట్టి చక్కెర క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నామండి. మీరు హెల్తీగా చేయాలి అనుకుంటే బెల్లం చక్కెర ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు. ఇవి మెల్ట్ అయ్యాక లో ఫ్లేమ్ మీద 2 నిమిషాలు బాయిల్ చేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దామండి. రైస్ బాగా ఉడికింది, అలాగే బాగా మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా ఉంది. ఇప్పుడు మనం చేసుకున్న పాకంని ఇందులో పోసుకోండి. ఇలా పోసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద రైస్ పాకంని మొత్తం అబ్జర్వ్ చేసుకునే వరకు కుక్ చేసుకోండి. ఇది కుక్ అయ్యేలోపు మనం వేరొక చిన్న ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకొని అందులో 15 కాజులు 10 బాదాం వేసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే అందులో ఒక 15 కిస్మిస్లు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కోకోనట్ ఫ్లేక్స్ వేసి అవి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి. నాకు ఎండు కొబ్బరి దొరకలేదు, అందుకోసమే నేను ఇలా కోకోనట్ ఫ్లేక్స్ని యూజ్ చేశాను. ఇప్పుడు ఇవి ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. మరో పక్కన రైస్ మనం వేసిన పాకంని మొత్తం అబ్జర్వ్ చేసుకుందండి. ఇలా మొత్తం అబ్జర్వ్ అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి.
చివరిగా పావు టీ స్పూన్ ఇలాచి పొడి వేసి కూడా కలుపుకోండి. మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే ఒక చిటికెడు వేసుకోండి. పచ్చకర్పూరం వేయడం వలన గుడిలో ఇచ్చే ప్రసాదంలా ఉంటుందండి చక్కెర పొంగలి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయడం లేదు. ఎంతో రుచికరమైన చక్కెర పొంగల్ రెడీ అయిపోయిందండి. పొంగలి చేయడానికి కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసుకోండి. అందులో 1 కప్పు కడిగి ఆరబెట్టిన బియ్యం, అలాగే 1 కప్పు కడిగి ఆరబెట్టుకున్న పెసరపప్పును వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మీరు కడిగిన బియ్యంని పప్పుని అలాగే కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో 6 కప్పుల నీళ్ళను పోసుకోండి. మనం 1 కప్పు బియ్యం 1 కప్పు పప్పు తీసుకున్నాం కదా, అందుకోసమే 6 కప్పుల నీళ్ళని పోసుకోండి. 1 కప్పుకి 3 కప్పుల నీళ్ళు అన్నట్టు పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ప్రెషర్ పోయేలోపు వేరొక ప్యాన్లో పావు కప్పు నెయ్యి వేడి చేసుకొని అందులో 15 జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 3 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో 1 ఇంచు సన్నగా కట్ చేసుకున్న అల్లం కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. చివరిగా 1 చిటికెడు ఇంగువ వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దామండి. చూసారు కదా, పొంగల్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం చేసుకున్న తాలింపును వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా మిక్స్ అయ్యాక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి. కొంచెం పొంగల్ గట్టిగా అనిపిస్తుందండి, అందుకోసమే నేను స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో 1 కప్పు నీళ్ళని పోసుకొని 1 నిమిషం ఉడికించుకోండి. చూసారు కదా, పొంగల్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన పొంగల్ రెడీ అయిందండి. చూసారు కదా, టేస్టీ అండ్ హెల్తీ కట్టె పొంగల్ని ఎలా చేసుకోవచ్చో. మీకు కావాలంటే ఇంకా నెయ్యిని కూడా వేసుకోవచ్చండి. ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది పొంగల్. మరి పులిహోర పులుసు కోసం నేను ఈరోజు 50 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. చింతపండుని ఒక గిన్నెలో వేసుకొని చింతపండు మునిగే వరకు నీళ్లు పోసుకొని నానబెట్టుకోండి. అలాగే 1 కప్పు బియ్యంలో 2 కప్పుల నీళ్లు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఇలా బేసన్లో లేదా పెద్ద ప్లేట్లో అన్నంని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు చూడండి, చింతపండు బాగా నానింది. చింతపండు పిసుక్కొని చింతపండు రసాన్ని ఫిల్టర్ చేసుకోండి. ఇలా చింతపండుని పిసుక్కున్నాక ఈ చింతపండు రసాన్ని ఒక స్ట్రెయినర్ యూజ్ చేసి వడకట్టుకోండి. చింతపండు ఎక్కువ ఉంది, అలాగే రసం చిక్కగా ఉంది కాబట్టి నేను స్ట్రెయినర్ యూజ్ చేస్తున్నానండి ఫిల్టర్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ వడకట్టుకున్న చింతపండు రసాన్ని నేను ఏ గిన్నెలో పులుసు మరిగించుకుంటానో అందులో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 2 టీ స్పూన్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఇప్పుడు ఇందులో 6 లేదా 7 పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకులు వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఇలా పులుసు ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పులిహోర కోసం తాలింపు వేసుకుందామండి. తాలింపు కోసం ఒక ప్యాన్లో 1/2 కప్పు నూనె వేడి చేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని లో ఫ్లేమ్ మీద 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఇందులో 1/2 కప్పు పల్లీలు వేసి ఫ్రై చేసుకోండి.
అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక 12 ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. చివరిగా పావు టీ స్పూన్ పసుపు వేసి కలిపి అందులో పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కలుపుకోండి. మీరు ఇంగువ తినేవారైతే ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు చల్లారిన అన్నంలో మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపుని వేసుకొని కలుపుకోండి. తాలింపు వేడిగా ఉంది కాబట్టి నేను ముందు స్పూన్ తోటి ఇలా కలుపుకున్నాక తర్వాత చేయితోటే తాలింపు అంతా అన్నంకి సమానంగా పట్టేలాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసాక పులిహోర పులుసు ఇందులో వేసుకోండి. పులుసు వేసి పులుసు కూడా అన్నంకి సమానంగా పట్టేలాగా కలుపుకోండి. మనం పులుసులో తాలింపులో జీలకర్ర మెంతుల పొడి యూస్ చేసాం కదండి, ఆ జీలకర్ర మెంతుల పొడి చేసుకోవడానికి జీలకర్ర మెంతులు సమానంగా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. అంతా బాగా కలిసాక చివరికి రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి. మన పులుసులో ఆల్రెడీ ఉప్పు వేసామండి, అందుకే నేను ఇప్పుడు పావు టీ స్పూన్ ఉప్పు మాత్రమే వేసి కలుపుతున్నాను. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ఇలా చేయడం వల్ల అన్నం పులుసుని తాలింపుని లోపల వరకు అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి పులిహోర రెడీ అయింది.